విజయవాడ రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె విజయవాడ కార్పొరేటర్గా ఉన్న కేశినేని శ్వేత ఇద్దరు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ని కలిశారు. త్వరలోనే కేశినేని నాని వైసీపీలో చేరనున్నారని చెబుతున్నారు. అయితే ఆయన తమ్ముడు కేశినేని చిన్ని మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ఇద్దరు సొంత అన్నదమ్ములైనప్పటికీ వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాదాలు నెలకొన్నాయి. 2009 నుండి కేశినేని నాని టీడీపీలో ఉన్న 2017లో కేశినేని చిన్ని టీడీపీలోకి వచ్చారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య నెలకొన్న కుటుంబ పోరు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, కేశినేని నాని పార్టీ నుండి బయటకు వచ్చేందుకు కేశినేని చిన్ని పరోక్ష కారణమా అనే చర్చ కూడా జరుగుతోంది. తాజాగా కేశినేని నాని పార్టీ వీడాక టీడీపీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో కేశినేని నానిపై కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి? కేవలం ఆర్థిక లావాదేవీలేనా? కేశినేని చిన్ని నేపథ్యమేంటి? గుడివాడకు చెందిన మరో నేతతో కలిసి చేస్తున్న వ్యాపారం ఏంటి అనే అంశాన్ని తెలుసుకుందాం. కేశినేని నాని పూర్తి పేరు కేశినేని శ్రీనివాస్. తల్లిదండ్రులు కేశినేని ప్రసూనాంబ, కేశినేని రామస్వామి. కేశినేని రామస్వామి గారు లెక్చరర్గా చేసేవారు. కేశినేని నానికి ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ పేరు కేశినేని చిన్ని. ఆయన పూర్తి పేరు శివనాథ్. కేశినేని నానికి 7 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి రామస్వామి గారు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో తాతయ్య కేశినేని వెంకయ్య పిల్లల బాధ్యతలు తీసుకున్నారు. ఈయనే కేశినేని ట్రావెల్స్ వ్యవస్థాపకులు, ఫ్రీడమ్ ఫైటర్, విజయవాడ ఆటోనగర్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం అప్పట్లోనే 50 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. ఈయన 1922లో ఈ వ్యాపారంలోకి వచ్చిన 1928లో కేశినేని పేరుతో టూరిస్టు బస్సులను ప్రారంభించారు. బ్రిటిష్ వారి టైంలోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ బస్సుల సంఖ్యను 70కి పెంచి వ్యాపారాన్ని సక్సెస్ చేశారు. పిల్లలు ఇంటి వద్ద ఉంటే వారి చదువుకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పిల్లలను హాస్టల్లో ఉంచి చదివించారు. కేశినేని నాని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని హార్సిలీ హిల్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ను పూర్తి చేశారు. విజయవాడ లయోలా కాలేజ్లో ఇంటర్ డిస్కంటిన్యూ చేశారు. తమ కుటుంబ వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక కేశినేని చిన్ని ముదినేపల్లి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివారు. మద్రాస్ ఏఎంఏ కాలేజ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. ఏడాది పాటు ప్రాగా టూల్స్లో ఇంటర్న్షిప్ చేశారు. టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదామని భావించారు. అప్పటికే తాతగారికి వ్యాపార నిర్వహణలో కొన్ని ఇబ్బందులు రావడంతో ఆ వ్యాపారంలోకి వెళ్లారు. వాస్తవానికి 1930లో, 1960లో, 1980లో వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చినా మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చారు వెంకయ్య గారు. ఆ తర్వాతి కాలంలో కేశినేని నాని ఆ వ్యాపారానికి సారథ్యం వహించారు. బస్సుల సంఖ్య దాదాపు 370కి చేరింది. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ బిజినెస్ ట్రావెల్స్గా రికార్డ్ సృష్టించింది కేశినేని ట్రావెల్స్. సొంత గ్యారేజీలు, సొంత ఆఫీస్ స్పేస్లు కూడా ఆ సంస్థకి ఉన్నాయి. అయితే 1995లో కేశినేని వెంకయ్య గారు చనిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కొన్ని అంశాల్లో తన అన్నతో విభేదించి బయటకు వచ్చేశారు కేశినేని చిన్ని. ఆస్తి పంపకాలకు సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్లిపోతే వారు కేశినేని బ్రాండ్ పేరుతో ఏ వ్యాపారం చేయకూడదనేది నిబంధన పెట్టారని, అందుకు అంగీకరించిన కేశినేని చిన్ని బయటకు వచ్చారని చెబుతారు. ఓ ఇంటర్వ్యూలో కేశినేని చిన్ని మాట్లాడుతూ తన అన్న స్టడీ ఎందుకు మానేశారో తెలీదు. అప్పటికి బిజినెస్లో ఆయన అవసరం లేదు. మేము బాగా చదువుకోవాలని తాతగారు అనుకునేవారు. అయితే స్టడీస్పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో కేశినేని నాని మానేశారు. తాతగారు చనిపోయాక నాకు అక్కడి పద్ధతులు నచ్చలేదు. దీంతో నేను బయటకు వద్దామనుకున్నాను. కేవలం 10% వాటా మొత్తం తీసుకుని బయటకు వచ్చేశాను. 90% వాటాను వదులుకున్నా. గుడ్ విల్ కూడా తీసుకోలేదు. పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం జరిగింది. కుటుంబ పరువు కోసం తాతగారి మాట గుర్తుకొచ్చి నేను ఎక్కడా పేచీ పెట్టలేదు. 1998లో ఈ ఒప్పందం జరిగింది. అన్నీ వదులుకుని హైదరాబాద్కు వచ్చి మోడల్ ట్రావెల్స్, మోడల్ లాజిస్టిక్స్ పేరుతో వ్యాపారం చేశాను. కార్గో ట్రాన్స్పోర్ట్, లారీ ట్రాన్స్పోర్ట్ పెట్టాను. కేశినేని పేరుతో వ్యాపారాలు పెట్టవద్దనే నిబంధన లిఖితపూర్వకంగా ఎక్కడా లేదు. అయితే లెగసీ పోకూడదని, చెడ్డ పేరు తేవద్దనే ఉద్దేశంతో నేను వేరే పేరుతో వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. నేను బయటకు వచ్చాక మళ్ళీ అన్నయ్య డబ్బులు అవసరమని చెప్పడంతో నేను తీసుకున్న వాటా డబ్బును తిరిగిచ్చేశాను. నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను. అయితే ఆ టైంలో ఉద్యమాలు, ప్రజాందోళన కారణంగా హైదరాబాద్, విజయవాడ మార్గంలో కొన్ని బస్సులను కొందరు తగలబెట్టారు. ఆ క్రమంలోనే నావి 6 ఏసీ బస్సులు కాలిపోయాయి. భారీగా నష్టం వచ్చింది. అయినా 9 ఏళ్లు ఆ వ్యాపారంలోనే ఉండి నిలదొక్కున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చాను. దాంట్లో నష్టాలు వచ్చాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. నిలదొక్కున్నాను. అయితే ఆ టైంలో కేశినేని ట్రావెల్స్ నష్టాల్లోకి వెళ్ళింది. నేను ఎప్పటికప్పుడు ఆ నష్టాలకు కారణం ఏంటో చెబుతూనే ఉన్నాను.
కానీ పట్టించుకోలేదు. ఇక 2018 తర్వాత కేశినేని ట్రావెల్స్ మూసివేయాలని అనుకున్నారు. ఆ టైంలో నేను వచ్చి టైం స్పెండ్ చేస్తానని చెప్పాను. అయినా అమ్మేశారు. ఆ తరువాత ఆ పేరును కొనసాగించాలని అనుకుని కేశినేని డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. మా మధ్య వివాదమేమీ లేదు. కొన్ని అంశాల్లో భిన్న అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. 2008లో ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రజారాజ్యంలో చేరారు. అయితే కొన్ని రోజులకే ప్రజారాజ్యం నుండి ఎందుకు బయటకు వచ్చారో తెలియలేదు. తర్వాత టీడీపీలో చేరారు. ఎంపీగా గెలిచారు. ఆయన రాజకీయం విషయంలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు కూడా. వ్యాపారాన్ని క్లోజ్ చేయడంపైనే నేను అభ్యంతరం చెప్పాను. ఆ తర్వాత మా ఫ్యామిలీ వాడే కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నామని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయం నన్ను డైరెక్ట్గా అడిగితే నేనే చెప్పేవాణ్ణి. ఏదైనా పొరపాటు జరిగిందేమోనని మరోసారి చెక్ చేసుకున్నా. కానీ ఆయన ఫిర్యాదు నిజం కాదు. కానీ నా భార్య వాడే కారుపై ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. సొంత కుటుంబంలోని మహిళలపై కేసు పెట్టడంతో హర్ట్ అయ్యాను. అప్పటి వరకు నేను రాజకీయాల్లో పెద్దగా లేను. కానీ ఆ ఘటన తర్వాత నేను కూడా కేశినేని కుటుంబ సభ్యుడినే అని తెలియాలని, లెగసీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. కేశినేని ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నాను అని చెప్పారు. ఇక అన్నదమ్ములిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై రావడం చాలా తక్కువే అని చెప్పవచ్చు. అదే సమయంలో తమ్ముడు టీడీపీలోకి రావడం కేశినేని నానికి ఇష్టం లేదని కూడా చెబుతారు. అంతేకాకుండా కేశినేని నాని వర్గంలోని చాలా మందిని కేశినేని చిన్ని ప్రభావితం చేస్తున్నారని, తమ వైపు తిప్పుకుంటున్నారని చర్చ కూడా జరిగింది. ఇటీవల తిరువూరులో జరిగిన టీడీపీ మీటింగ్ ఆర్గనైజింగ్ బాధ్యతను చిన్ని తీసుకున్నారు. ఆ మీటింగ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేశినేని నానికి పార్టీ అధిష్టానం చెప్పడంతో కేశినేని నాని ఇక పార్టీకి రాజీనామా చేయాలని అనుకున్నారు. అంతేకాదు, గతంలో ఓ సందర్భంలో ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకి బొకే ఇచ్చేందుకు కేశినేని నాని నిరాకరించారు. కేశినేని చిన్నిని పార్టీలో ఎంకరేజ్ చేస్తుండడమే కేశినేని నానిలో అసంతృప్తి పెరిగేందుకు కారణమని చెబుతున్నారు. ఇక జిల్లాలో తాను చెప్పిన 5గురికి ఎమ్మెల్యే టికెట్లు కావాలని నాని కండిషన్ పెట్టారని, ఆ కండిషన్కి పార్టీ ఒప్పుకోలేదని కూడా ప్రచారం జరుగుతోంది. కేశినేని నానితో రాజకీయ పరంగా విభేదించిన వారితో తన తమ్ముడు చిన్ని క్లోజ్గా ఉండడం, పార్టీ కూడా అవి పట్టించుకోకపోవడంతో కేశినేని నాని బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద 1928లో 80 బస్సులతో మొదలైన కేశినేని ట్రావెల్స్ ఎంతో ఎత్తుకు ఎదిగిందని, అయితే 2018లో క్లోజ్ చేయడం ఆ కుటుంబంలో విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. అదే సమయంలో ట్రావెల్స్ను క్లోజ్ చేసేందుకు రాజకీయ అంశాలు కారణం కాదని, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని చెప్పేవారు ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేశినేని నాని మాట్లాడుతూ, కేశినేని ట్రావెల్స్తో పాటు గ్రూప్ కంపెనీలన్నీ రూల్స్ ప్రకారమే పనిచేస్తాయి. 2003లోనే మాపై ఐటీ రైడ్ జరిగింది. నా వద్ద 29,000 మాత్రమే దొరికాయి. కానీ రికార్డ్స్ ప్రకారం చూస్తే 2 కోట్లకు పైగా క్యాష్ మా వద్ద ఉండాలి. అదే విషయం ఐటీ వాళ్ళు అడిగారు. ట్రావెల్స్ నిర్వహణ కోసం ఎంతమందికి ఎంత ముడుపులు ఇచ్చామో ఆ డబ్బే క్యాష్ నిల్వగా రికార్డుల్లో ఉందని చెప్పాను. వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేసినా నేను చెప్పలేదు. దీంతో నాకు 1.5 కోటి పెనాల్టీ వేశారు. ఇతర రాష్ట్రాల్లోని బస్సులు కొని ఇక్కడ తిప్పలేదు. కొన్ని ట్రావెల్స్ ఆ పనులు చేశాయి. ట్యాక్స్లు ఎగ్గొట్టాయి. స్లీపర్ బస్సులకు నేషనల్ పర్మిట్ లేని రోజుల్లోనే ఇతర ట్రావెల్స్ స్లీపర్లను తిప్పాయి. కానీ ఏ పొరపాటు జరిగినా ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందుకే నేను ఆ పని చేయలేదు. రూల్స్ ప్రకారం చేసేవారికి తక్కువ డబ్బు మిగులుతుంది. రూల్స్ వైలేట్ చేసి వ్యాపారం చేసేవారికి ఎక్కువ డబ్బు మిగులుతుంది. కానీ నేను డబ్బు కోసం అడ్డమైన పనులు చేయను. అదే సమయంలో నేను ఎంపీగా ఉండి బిజినెస్ చేయడం మంచిది కాదు. అందుకే క్లోజ్ చేశాను. నేను వ్యాపారం క్లోజ్ చేశాకే ట్రావెల్స్కి సంబంధించిన నిబంధనల విషయంలో ఉన్న ఇబ్బందులపై కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి మార్పించాను. ఆ మార్పులు దేశంలోని ట్రావెల్స్కి చాలా మేలు చేశాయి. అందులో నా వ్యక్తిగత స్వార్థమేమీ లేదు. మా కంపెనీ 90 ఏళ్లకు పైగా వ్యాపారం చేసింది. మాకు 80 కోట్ల ఆస్తులు ఉండడం పెద్ద విషయమేమీ కాదు. 2 ఏళ్లలో వ్యాపారం చేసి 100 కోట్లు సంపాదించేవారు ఉన్నారు అని చెప్పారు. మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టీడీపీ నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేదంటే వ్యాపారం చేసుకుంటాను. అంతేగాని చార్లెస్ శోభరాజ్ లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వారిని పార్టీలో ఎంకరేజ్ చేయకూడదని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక బాలయోగి గారి బినామీ ఆస్తులు కేశినేని నాని వద్ద ఉన్నాయా అనే అంశంపై కేశినేని నాని స్పందిస్తూ, బాలయోగి గారితో మంచి అనుబంధం ఉంది. అయితే ఆయన బినామీ ఆస్తులు సంపాదించే వ్యక్తి కాదు, ప్రజల మనిషి. ఒకవేళ ఆయన బినామీ నేనే అంటే నిజమే అంటాను. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మంచితనానికి నేను బినామీ అని చెప్తా అన్నారు. ఇక కేశినేని చిన్ని కుటుంబం విషయానికి వస్తే, కేశినేని చిన్ని భార్య పేరు జానకి. పి గన్నవరం ప్రాంతానికి చెందినవారు జానకి. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమెరికాలో చదువుతున్నారు.
ఇక కేశినేని చిన్ని గుడివాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ నేత వెనిగళ్ల రాముతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కేశినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ఆస్తులెన్ని అనే అంశం ఎక్కడా వెల్లడించలేదు. కానీ తాను ఆర్థికంగా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నానని, మిగతా వాళ్ళలాగా కోట్ల ఆస్తులు, కోట్ల అప్పులు లేవని చెప్పారు. తాను పార్టీ టికెట్ కోసం రాజకీయాలు చేయనని, పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పారు. తన అన్న టీడీపీ నుండి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే తాను పార్టీ పరంగా సపోర్ట్ చేస్తానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా కేశినేని నాని టీడీపీ నుండి బయటకు వచ్చాక టీడీపీపై చేసిన వ్యాఖ్యలను కేశినేని చిన్ని ఖండించారు. కుటుంబంలోని సమస్యలను పార్టీకి ఆపాదించడం సరికాదని, 1999 నుండి తానే సర్దుకుపోతూ వచ్చానని, కేశినేని ట్రావెల్స్ని నష్టాల కారణంగా మూసివేశారని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. మొత్తం మీద కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య ఉన్న కుటుంబ వివాదం పలు పార్టీల్లో సమీకరణాలు మారేందుకు కారణమైందని చెప్పవచ్చు. రానున్న కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.